తన కొడుకు మరణించాడు అని రావణుడు ఘోరంగా ఏడిచాడు. ఏడుస్తాడు కానీ ఆయనేమి తన మనసు మార్చుకునేటటువంటి అవకాశం ఉండదు. అటువంటి సమయంలో తోడ పుట్టినవాడు మరణించాడు, కన్నవాడు మరణించాడు. ఇద్దరు మరణించారన్న తర్వాత కూడా మార్పు రాని వాడు ఇక మారుతాడని మీరు ఆశించకూడదు కదండి. ఒక్కొక్కళ్ళని సమిధల కింద వేసేస్తున్నాడంతే ఆ యుద్ధంలో. ఇప్పుడు ఇంద్రజిత్ వచ్చాడు. ఆ ఇంద్రజిత్తుతో అన్నాడు, నీ మీదే నా ఆశలు, నువ్వు తప్పకుండా ఈ యుద్ధంలో నాకు విజయాన్ని సాధించి పెట్టాలి. నాన్నగారు మీరేమీ బెంగ పెట్టుకోకండి, నేను వెళ్ళి ఆ వానరులందరినీ నిగ్రహించి రామలక్ష్మణ సంహారం చేస్తానని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఆయన సహవిర్లాజ సంస్కారై మాల్యగంధ పురస్కృతై జుహావ పావకం తత్ర రాక్షసేంద్ర ప్రతాపవాన్ సతత్రాగ్నిం సమాస్తీర్య శరపత్రై సతోమరై ఛాగస్య కృష్ణవర్ణస్య గలం జగ్రాహ జీవతః సహృదేవ సమిద్ధస్య విధూమస్య మహార్చిషః బభూవుస్తాని లింగాని విజయం యాన్యదర్శయన్. ఆయన అభిచార హోమం చేస్తూ ఉంటాడు. ఎర్రటి బట్టలు కట్టుకుని అగ్నిహోత్రంలోకి ఏ ఏ కార్యాలని అలా చెయ్యకూడదు, అటువంటి ఉపాసన చెయ్యకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయో అటువంటి ఆకులు తీసుకొచ్చి అలా అగ్నిహోత్రంలో సమర్పించి ఇనుముని సమర్పిస్తాడు. సమర్పించి ఒక నల్ల మేకను ఒకదాన్ని బతికున్న దాన్ని కంఠంతో పట్టుకుని పైకెత్తి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఆవాహన చేస్తూ అగ్నిలో సమర్పిస్తాడు. అంతకన్నా దాని గురించి పెద్ద వివరణలు అనవసరమైనది. అభిచార హోమాలు అవి చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉపాసనలు. అగ్నిహోత్రుడు దానిని స్వీకరించి ఇంద్రజిత్తుకి విజయము కలుగుతుంది అన్న సూచనలను ఇచ్చాడు. వెంటనే ఆ బ్రహ్మాస్త్రము చేత తన రథాన్ని, సారథిని, తన ధనస్సుని అన్నింటినీ అభిమంత్రించాడు. అభిమంత్రించి రథంలోకి ప్రవేశించాడు. సభావకం పావక దీప్త తేజ హుత్వా మహేంద్ర ప్రతిమ ప్రభావ సచాపబాణా శిరధాశ్వసూత ఖేంతర్ధతేత్మాన మచింత్య రూప. తన సారథితో, గుర్రాలతో, రథంతో కూడా ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఎంత భయంకరమైన యుద్ధం అంటే మేఘాల్లోంచి తాను కనపడడం, కానీ పుంఖానుపుంఖలంగా కొన్ని వేల బాణములను ప్రయోగించి వానర వీరులందరినీ శరీరాలు చీల్చేశాడు. ఎటువైపు నుంచి బాణాలు వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి వేస్తాడో తెలియదు. రథం ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ బాణప్రయోగం చేస్తాడు. తే కేవలం సంతదృశితాగ్రాన్ బాణాండ్రనే వానరవాహినీషు మాయానిగూఢంతు సురేంద్రశత్రుం నచావృతం రాక్షసమభ్యపశ్యన్. పైకి కనపడకుండా కేవలము బాణములు మాత్రం వచ్చి మీద పడిపోతుంటాయి. అంత భయంకరమైన రీతిలో ఆ యుద్ధం చేస్తూ ఆయన అందరినీ కూడా నిహతుల్ని చేసి, లేదా చాలామందిని, కొన్ని లక్షల మందిని పడగొట్టాడు. వానర యోధులైనటువంటి వారు ఓర్చుకోగలిగారు తప్ప ఆ బాణ పరంపరకి ఇక తిరిగి యుద్ధం చెయ్యలేనంత స్థితికి తీసుకెళ్ళిపోయాడు. చిట్ట చివర బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. మన్యే స్వయంభూర్భగవాన్ చింత్యో. సాక్షాత్తు ఆ భగవానుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి సంబంధించినటువంటి అస్త్రాన్ని అభిమంత్రించి ఆ యుద్ధభూమిలోకి విడిచిపెట్టాడు. ఈ బ్రహ్మాస్త్రము చేత కట్టుబడి రామలక్ష్మణులు కూడా యుద్ధభూమిలో నేల మీద పడిపోయారు. వానరులందరూ నేల మీద పడిపోయారు. ఆ బ్రహ్మాస్త్రం స్వామి హనుమని కూడా పట్టింది. పట్టడంలో ఆయన కూడా కింద పడ్డారు. కానీ ఆయనకి వరం. ఎందుకని? అంత గొప్ప వరం. జగత్తుకు సృష్టికర్త బ్రహ్మగారు. ఆయన పేరుతో ఉన్నటువంటి అస్త్రానికి కాసేపైనా కట్టుపడకపోతే దానికి గౌరవం ఉండదని ఆయన కట్టుపడతాడంతే. వెంటనే విడిచిపెట్టేసి. ఇప్పుడు యుద్ధభూమిలో ఉన్న వాళ్ళిద్దరే. ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం తెలుసున్నవాడు ఒక్క విభీషణుడు. ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రపు బంధనం నుంచి తప్పుకోగలిగిన వారు హనుమ. వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరు. అసుర సంధ్య వేళలో విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రాన్ని. కాబట్టి వీళ్ళందరూ యుద్ధభూమిలో పడిపోయేటప్పటికి చీకటి పడిపోయింది. ఇప్పుడు కటిక చీకటి. ఒక్క వానర వీరుడు కదులుతున్నవాడు లేడు.
ఎంతమందిని కొట్టాడని చెప్పారో తెలుసా అండి ఆ రోజున? ఆశ్చర్యంగా ఉంటుంది. 67 కోట్ల వానరములను బ్రహ్మాస్త్రంతో కొట్టాడు. ఇంతమంది పడిపోయి ఉన్నారు. పడిపోయినప్పుడు బ్రహ్మమస్త్రం తతో ధీమాన్ మానయిత్వాతు మారుతి విభీషణ వచ శ్రుత్వా హనుమాంస్తమధాబ్రవీత్. ఆ పడిపోయినటువంటి వాళ్లలో సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాదనం గవాక్షంచ సుషేణంచ వేగదర్శినమాహుకం మైందం నలం జ్యోతిముఖం ద్వివిధం పసలం తథా ఏతాంశ్చాన్యాన్ తద్వీరౌ దదుర్శాతే హతాన్ రణి. వీళ్ళందరూ కూడా ఎటువంటి వీరుడు? సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, గవాక్షుడు, సుషేణుడు, వేగదర్శి, మైందుడు, నలుడు, జ్యోతిముఖుడు, ద్వివిధుడు, పనసుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వానర యోధులందరూ బ్రహ్మాస్త్రము చేత కొట్టబడి నేల మీద పడిపోయారు. 67 కోట్యో వానరాణాం తరస్వినాం. 67 కోట్ల మంది వానరులు ప్రాణాలు విడిచిపెట్టేశారు. అహ్నః పంచమశేషేణ అంటే ప్రదోష వేళకు వచ్చేటప్పటికి 5వ కాలంలో వల్లభేన స్వయంభువ చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఇంద్రజిత్ ఇంత ప్రమాదాన్ని సృష్టించి రామలక్ష్మణులతో సహా 67 కోట్ల మంది వానరుల్ని యోధులతో కలిపి పడగొట్టాడు. అప్పుడు మిగిలిన వాళ్ళిద్దరే. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, అసలు పరమ యోధులైన వారు ఎక్కడెక్కడ పడిపోయారు చూడ్డం కోసమని 2 కాగడాలు చేత్తో పట్టుకుని విభీషణుడు, హనుమ ఇద్దరు బయలుదేరి ఒక్కొక్కరి దగ్గరికి వెడుతున్నారు. ఆ జాంబవంతుడు మహావీరుడు, మహానుభావుడు, చాలా వృద్ధుడు, బ్రహ్మగారి అంశలో జన్మించినటువంటి వాడు. ఆయన పడిపోయిన ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళిద్దరు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచనైర్ృత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాం ధారయతే క్వచిత్. చిత్రం ఏమిటంటే ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు, తాత నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు కదా బ్రహ్మాస్త్రపు దెబ్బ తగిలి అని. ఆయన అన్నాడు, బ్రహ్మాస్త్రపు దెబ్బకి శోషించిపోయాన్రా, కన్నులు విప్పి చూడగలిగినటువంటి స్థితి కూడా లేదు నాకు, చాలా నీరసించాను. కానీ నేను ఒక్క విషయం అడుగుతాను చెప్పు అన్నాడు విభీషణుడితో. ఏమిటి తాత అన్నాడు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచ నైర్రుత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాం ధారయతే క్వచిత్. అంజనానందనుడు, వాయునందనుడైనటువంటి ఆంజనేయుడు, మహానుభావుడైన హనుమ ప్రాణములతో ఉన్నారా అని అడిగాడు. విభీషణుడు అన్నాడు, శ్రుత్వా జాంబవతో వాక్యం ఉవాచేదం విభీషణ ఆర్యపుత్రావతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం నైన రాజని సుగ్రీవే నాంగదే నాపి రాఘవే ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరహ. నీవు ఆర్యపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి కుశలమా అని అడగలేదు, లక్ష్మణుడు కుశలమా అని అడగలేదు, వానర రాజైన సుగ్రీవుడు కుశలమా అని అడగలేదు, హనుమ కుశలమా అని అడుగుతున్నావు. ఇలా ఎందుకు అడిగావు అని అడిగాడు. అడిగితే జాంబవంతుడు అన్నాడు, విభీషణవచ శ్రుత్వా జాంబవాన్ వాక్యమబ్రవీత్ శృణు నైరుత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిం. నేను ఎందుకు మారుతి, హనుమ, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, పవన సూతి జీవించి ఉన్నాడా అని అడిగానో కారణం చెప్తాను, బాగా విను అన్నాడు. తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమద్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాః. హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే, హనుమ ఒక్కరుంటే అందరం బతుకుతాం, అందరం బతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం. కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు, ఉన్నారా అని నేను అందుకు అడిగాను. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమో యది వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్. ఆయన మహానుభావుడు, ఆ మారుతి, ఆ హనుమ సాక్షాత్తుగా అగ్ని యొక్క తేజస్సు ఎటువంటిదో ఆయన యొక్క తేజస్సు అటువంటిది. ఈ మాటలు వినగానే ఇంకొకడైతే ఇంతమంది పడిపోయారు, నేనింత గొప్పవాణ్ణి, నా గురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడని గుండెలు బారజాపుతాడు. హనుమ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో వృద్ధం ఉపాగమ్య నియమేనాభ్యవాదయత్. నియమేనాభ్యవాదయత్ అంటే నియమంతో అభివాదము. తాత ఈ హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు, నమస్కరించుచున్నాడు అని చెప్తే అభివాదం. అభివాదం చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు. ఎవరికి?
పడిపోయిన ఆయనకి పడకుండా నిలబడగలిగిన వాడు. ఇది హనుమ యొక్క వినయం అంటే. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆ వినయం వస్తుంది. గృహ్య జాంబవత పాదౌ హనుమాన్ మారుతాత్మజ. ఆ జాంబవంతుడి పాదములు పట్టుకుని హనుమ ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కరించారు. జాంబవంతుడు అన్నాడు, ఆగచ్చ హరిషాద్దూలా వానరాం స్త్రాతుమర్హసి నాణ్యో విక్రమ పర్యాప్త త్వమేషాం పరమః సఖా హిమవంతం నగశ్రేష్టం హనుమన్ గంతుమర్హసి తత కాంచనమత్యుచ్చం వృషభం పర్వతోత్తమం మృత సంజీవనీంచైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణీంచైవ సంధానకరణీం తథా. నాయనా, ఇప్పుడు నువ్వే ఈ వానర జాతిని, రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి. నువ్వు తప్ప మార్గం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం చేరాలి. చీకటి పడిపోయింది, బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయారు. అందులో 67 కోట్ల మంది మృత్యువుని పొందారు. ఇంకా మిగిలిన కొన్ని కోట్ల మంది శరీరంలో బాణపు ములుకులున్నాయి. కొన్ని కోట్ల మందికి విరిగిపోయే ఎముకలు, కొన్ని కోట్ల మంది రంగు మారిపోయి ఉన్నారు. అంతకు ముందే యుద్ధం చేసినటువంటి వాళ్ళల్లో చనిపోయినటువంటి వాళ్ళ శవాలన్నీ లంకలో పడున్నాయి, వానరులవి. రావణుడు మాత్రం మరణించినటువంటి రాక్షసుల యొక్క శవాలు ఉండనిచ్చేవాడు కాదు. భయపడతారు, ఇంతమంది చచ్చిపోయారని తెలుసుకుని యుద్ధానికి వెళ్ళారని ఏ రోజు శవాల్ని ఆ రోజు సముద్రంలో కల్పించేశాడు. కాబట్టి యుద్ధ భూమిలో మిగిలిన శవాలన్నీ ఒక్క వానరుల శవాలే ఉన్నాయి. కాబట్టి నాయనా, నువ్వు ఎక్కడ లంకా పట్టణం? దక్షిణ దిక్కున 100 యోజనముల సముద్రమును దాటి వెడితే కాంచన లెక్క. ఎక్కడ? కైలాస పర్వతం. ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటిపోయిన తర్వాత కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతానికి, వృషభము అన్న పర్వతానికి మధ్యలో ఓషధీ పర్వతం. నువ్వు ఆ ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అని 4 ఓషధులు. ఆ 4 ఓషధుల్ని ఆ పర్వతం మీద వెతికి పట్రావాలి. వాటి వాసన తగిలితే చనిపోయిన వాళ్ళు లేస్తారు. విశల్యకరణి, బాణపు ములుకులు లోపలుండిపోయిన వాళ్ళకి బాణపు ములుకులు ఊడిపడిపోయి స్వస్థత పొందుతారు. సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అంటుకుంటాయి. సావర్ణకరణి, రంగు మారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మళ్ళీ తేజస్సు పొందుతారు. ఆ 4 ఓషధులు పట్టమన్నారు. అంతే. మాట ఒకటే ఇంకా వినపడింది. మహానుభావుడు ఎగిరి త్రికూటాచలం మీదకి వెళ్ళి అక్కడి నుంచి మలయపర్వతం మీదకి ఎగిరి, మలయపర్వతం మించి ఒక్కసారి ఆ పర్వత శిఖరములు కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారంతే. కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు, కాపాడి తీరుతారు మహానుభావుడు. ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద సబ్రహ్మకోశం రజతాలయంచ శక్రాలయం రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మశిరశ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాంశ్చ వజ్రాలయం వైశ్రవణాలయంచ సూర్యప్రభం సూర్య నిబంధనంచ బ్రహ్మాసనం శంకర కార్ముకంచ దదర్శనాభించ వసుంధరాయా. ఆ కైలాస పర్వతం మీద బ్రహ్మగారు నివసించే ప్రదేశం కైలాస పర్వతం, ఇంద్రుడు నివసించే ప్రదేశం, శివుడు విలాసంగా అప్పుడప్పుడు సరదాకి బాణములను ప్రయోగించేటటువంటి ప్రదేశం, ఈశ్వరుని చేత బ్రహ్మగారి యొక్క 5వ తల ఖండింపబడి కింద పడేసినటువంటి ప్రదేశం, బ్రహ్మ ఇంద్రునకు వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం, కుబేరుని యొక్క నిలయం, సూర్యకాంతిని తగ్గించడానికి, ఒరిపిరి పట్టడానికి విశ్వకర్మ సూర్యబింబాన్ని పట్టుకుని బంధించి నిలబెట్టినటువంటి ప్రదేశం, దర్శనం ఇవ్వడం కోసమని దేవతలకి దర్శనం ఇచ్చేటప్పుడు బ్రహ్మగారు వచ్చి కూర్చునేటటువంటి ఆసనం ఉన్నటువంటి ప్రదేశం, శంకరుడు విలాసంగా తన ధనస్సుని నిలబెట్టేటటువంటి ప్రదేశం, పాతాళంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బిలద్వారం ఉన్న ప్రదేశం, వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి, వృషభ పర్వతానికి మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టుకెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి. రామకార్యం మీద కావలసి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఓషధుల్ని దాస్తారా? ఉండండి, మీ పని చెప్తానన్నారు. సతం సముత్పాట్య ఖముత్పపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్ సంస్తూయమాన కచరైరనేకై జగామ వేగాద్ గరుడోగ్రవేగ. ఆయన యక్షులు, సిద్ధులు, దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని
ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెళ్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆకాశ మార్గంలో గరుత్మంతుడు వస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు. దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు. పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు. వీళ్ళందరూ లేచి ఇక్కడ నిలబడి సంతోషాన్ని పొందారు. అక్కడ ఇంద్రజిత్తు వెళ్లి రావణాసురుడితో యుద్ధభూమిలో కొన్ని కోట్ల వానరములతో సహా రామలక్ష్మణుల్ని నేను సంహరించానని చెప్పాడు. ఆయన అక్కడ సంతోషించే లోపలే ఇక్కడ వానరులందరూ లేచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని మనమంటాం. ఇవాళ తీసుకొచ్చారు కదా, నాకు కనపడని ఓషధుల్ని మళ్ళీ తీసుకెళ్లి నేనెందుకు పెట్టాలని ఊరుకోవాలి. ఎక్కడ తెచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ సృష్టించారు ఆ శిఖరాన్ని. కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఉంచకూడదని ఆ సంజీవని పర్వతాన్ని అలా తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఉంచేశారు మహానుభావుడు. తప్ప ఆ పర్వత శిఖరపు పెళ్ళ ఏదో విరిగిపోయిందని, ఎక్కడో పడిపోయిందని రామాయణంలో ఎక్కడా లేదు. శ్రీరామాయణంలో మాత్రం ఎలా తీసుకొచ్చారో అలాగే ఆ సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లి ఓషధీ పర్వతాన్ని మళ్ళీ ఆ కైలాసము, వృషభము అనేటటువంటి రెండు పర్వతాల మధ్యలో స్వామి హనుమ ఉంచారు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.